13 నాడు జరగనున్న లోక్సభ ఎన్నికలలోని మహబూబ్ నగర్ అభ్యర్థి చెల్లా వంశీచంద్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ శాసనసభ మండలి సభ్యులు బి మోహన్ రెడ్డి, మాజీ శాసన మండలి సభ్యులు పూల రవీందర్, మాజీ PRTU ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పేరి వెంకటరెడ్డిలు నారాయణపేట CVR భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగుతుందని, ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ జరుగుతుందని తెలియజేస్తూ ప్రభుత్వం వచ్చినటువంటి 100 రోజులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రహ్మాండమైన పరిపాలన గావించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల సమస్యలు పరిష్కారం అవుతాయని, ముఖ్యంగా రానున్న పే రివిజన్ కమిషన్ లోని సుమారుగా 40% ఫిట్మెంట్ PRC ఇప్పించడానికి కృషి చేస్తున్నామని, 2 DAలు చెల్లించాలని రేవంత్ రెడ్డి దృష్టికి తెచ్చామని అన్నారు. 317 జీవో ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఉద్యోగస్తుల ఇబ్బందులను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మంత్రులతోటి కమిషన్ వేసిందని చెప్పి తప్పకుండా న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ప్రజలు కాంగ్రెస్ పార్టీ MP అభ్యర్థులైన మహబూబ్ నగర్ నుండి చెల్లా వంశీచంద్ రెడ్డి, నాగర్ కర్నూలు పార్లమెంటు నుండి మల్లు రవికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా వారు కోరారు. ఈ సమావేశంలో జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు మనోహర ప్రసాద్ గౌడ్, ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు వకీల్ సంతోష్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు MD సలీం తదితరులు పాల్గొన్నారు. ఎవరెవరైతే నాన్ లోకల్ పోయారో వారికి సూపర్ పోస్టులలో అలాట్ చేస్తే వాళ్ళ ఒరిజినల్ పోస్ట్ స్వంత జిల్లాలో అట్లనే ఉంటుంది. రిటైర్డ్ అయిన తర్వాత ఆ పోస్టు రద్దవుతుందనే విషయాన్ని మేము ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళాం. విద్యాశాఖలో మరి మండల విద్యాధికారులు లేరు. చాలామంది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నారు. గెస్టెడ్ మాస్టర్ పోస్టులు 100,000 ఖాళీలు ఉన్నాయి. ఇవన్నింటినీ భర్తీ చేస్తే విద్యాశాఖ మరి మంచి విద్యా ప్రమాణాలు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళాం. వారు సుముఖంగా తెలియజేశారు, సానుకూలంగా స్పందించారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ముఖ్యంగా 317 జీవో ద్వారా ఎవరైతే నాన్ లోకల్ అయ్యామని చెప్పి బాధపడుతున్నారో, ఎవరైతే మా పిల్లలు, మేము, మా భార్య నాన్ లోకల్ అయిపోయామని చెప్పి అంటున్నారో, ఈ 317 జీవో ద్వారా నాన్ లోకల్ అయినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరినీ కూడా న్యాయం చేకూర్చడానికి కాంక్షణ చేస్తున్నామనే విషయాన్ని మీ దృష్టికి మీ ద్వారా తీసుకొస్తాం. అదేవిధంగా 2 DAలు తక్షణమే విడుదల చేయాలి ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షన్స్కు. ఎందుకంటే ధరలు పెరిగినప్పుడల్లా DAలు పెరగడం అనేది ఆనవాయితీ. మరి 4 DAలు మనం ఇవ్వాలి. కనీసం ఇప్పుడు 2 DAలను ఇస్తే ఉద్యోగులు, ఉపాధ్యాయుల, కార్మికులకు కొనుగోలు శక్తి పెరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రిటైర్డ్ ఉద్యోగులు, వైద్యం చేయండి, కావాలంటే మా వేతనాల నుంచి 5% లేకపోతే 1% మినాయించుకోండి, మాకు నగదు రహిత వైద్యం చేయండి అని చెప్పి మేము ఎక్కడ పోతే అక్కడ మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి కార్పొరేట్ వైద్యం ఇప్పించడం సత్యమైన విషయాన్ని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కువగా మరి రిటైర్ అయిన వాళ్ళే అనారోగ్యంగా గురవుతారు. కాబట్టి ఆ పద్ధతిలో కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించాల్సిన అవసరం ఉంది. ఈ వెల్నెస్ హాస్పిటల్లో చాలా వరకు మందుల వరకే పరిమితం అవుతూ ఉన్నాయి. అది కూడా జనరిక్ మందులే ఇస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం